కుటుంబాల్లో జరుగుతున్న అంశాలు? కుటుంబాల సమస్య కంటే ఇక్కడ రెండు కోణాలు, కుటుంబాలు, సెంటిమెంట్. నాతో ఆడుకుంటారని నిన్న మాజీ మంత్రి ఆయన జోగి రమేష్ నిన్ను మాట్లాడారు, చాలా ఆవేదన, కోర్టు ఇదంతా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే వాళ్ళ మధ్య ఏదో వివాదాలు వస్తే దాన్ని మీరు వాడుకుంటున్నారు, ఇది ఆయన ఆరోపణ. దాని మీద ఆయన వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు ఏదో కలిశారు చూడండి, నేను ఒక వీడియో వేశారు. నేను వసంత కృష్ణ ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడారు, అంటే చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఈరోజు ఆ అమ్మాయి, ఆ మేఘన అనే కోడలు, ఆమె ఇప్పటికీ నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని అనే పద్ధతిలోనే ఆమె చెప్తున్నారు. కానీ ఆమె కొన్ని వాస్తవాలు ఆమె వాదన చెప్తున్నారు. వాటి ప్రకారం చూస్తే నిజంగా వాటికి జోగి రమేష్ దాంట్లో జవాబు లేదు. నేను నిన్న మీతో కూడా అన్నాను, అసలు అంశం సరే దాని మీద వివాదం పెంచి రసవత్తరమైన కథనాలు చెప్పే వాళ్ళ సంగతి వదిలేద్దాం. ఆ అమ్మాయి కూడా ఆ విషయం దాటేస్తుంది, అది మీకు కూడా తెలుసు కదా. అంతవరకు అది కాదు ఇక్కడ సమస్య. సమస్య ఏంటి, ఒకటి దాచిపెట్టి ఎందుకు పెళ్లి చేశారు? మీ అబ్బాయి గురించి మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి మీరు చూడలేదా? తెలిసి మీరు పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత వెంటనే ఇది తెలిసి వచ్చినా కానీ అది మీ దృష్టికి వస్తున్నా మీరేమీ దానికి స్పందించకుండా ఉన్నారు. దిస్ ఈజ్ నెంబర్ 1. అంటే సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు చూడండి, ట్రూత్, వాస్తవాలను తొక్కిపట్టి చేయడం అనేది ఎప్పుడైనా సరే అది ఒక పెద్ద సామాజికంగా కానీ వ్యక్తిగతంగా కానీ. రెండవది, ఇది వెరీ వెరీ సెన్సిటివ్. ఒక అమ్మాయి విషయాలు చెప్పడము ఇదంతా కూడా చాలా కష్టమైన విషయం అని. ఒక అమ్మాయి జీవితం, నా జీవితం ఎందుకు, నేనేం తప్పు చేశాను, నా జీవితం ఎందుకు నాశనం కావాలి, ఇది ఇక్కడ ఆమె వేస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తెలిసి మీ పిల్లవాడి గురించి మీకు తెలిసే మీరు చేశారు అని. సరే, బయటకు వచ్చిన వీడియోలో ఆ అబ్బాయి కూడా వద్దన్నా కానీ బలవంతంగా పెళ్లి చేశారు అన్న పద్ధతిలో అతను మాట్లాడినవి కూడా కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రశ్నకు లేదు. రెండవది, కట్నం కోసం వేధించారు. కట్నం ఇంకా ఇవి రావడం లేదు, ఆ భావాలు ఫీలింగ్స్ రావట్లేదంటే కట్నం ఎక్కువిస్తే వస్తాయన్న మాట కూడా వాడారు. సో కట్నం వేధింపులు మొదటిదే ఒక సమస్య అయితే, మొదటిదే చాలా చేయకూడని పని అంటే, మళ్ళీ దానికి తోడు కట్నము వీటి కోసం కూడా వేధించడం, అది వస్తే అంత సర్దుకుంటుంది అన్నట్టుగా చెప్పటం. మూడవది, ఇదేదో నా తప్పైనట్టు. మీరు ముందుగా విడాకులకు వెళ్ళారు, పెళ్ళైన 2 నెలలకో నెలన్నరకో విడాకులకు వెళ్ళారు. నల్ అండ్ వాయిడ్ ఉన్న ఫలానా విడాకులు ఇవ్వడం అన్నది మీరు వెళ్ళారు. వెళ్తే కోర్టు మీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఏడాదికి కావాలన్నారు కాబట్టి ఏడాది అయిన తర్వాత మీరు ఆ దిశలో మీరు చర్యలు తీసుకున్నారు. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం చేశారు. ఇక మూడోది, ఆమె చేసే ఆరోపణ మతం కోణం ఒకటి కూడా వస్తుంది. మీరు మతం దాచిపెట్టి చేశారు. మీరు హిందువులం అన్నారు, మీ ఇంట్లో అప్పుడు పటాలు గిటాలు ఆ విధంగా ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత మటుకు చూస్తే అటువంటివి ఏమీ లేవు. మీరు క్రిస్టియన్స్ అయినా, నాకేం క్రిస్టియన్స్ ఉండొచ్చు, వాళ్ళ మతాలు వాళ్ళు అనుసరించవచ్చు, కానీ ఇక్కడ కూడా అగైన్ సపరేషన్ ఆఫ్ ట్రూత్. సో నెలలో నేను ఇంట్లో ఉండగానే మీరు వెళ్ళి విడాకుల కోసం కేసు చేశారు. ఈ 3 అంశాలు. ఇంకా 4వది, ఎస్ నేను కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళాను, మా ఎమ్మెల్యే కాబట్టి వెళ్ళాను. ఆయన కాదు, ఆయన తమ్ముడున్నా, ఆయన అన్నున్నా, మీరున్నా, నేను వెళ్తాను. నాకు మీరు ఒక వీడియోనే చూపిస్తున్నారు, నేను దాని తర్వాత కూడా వెళ్ళాను. కాబట్టి ఇంకా ఇందులో ఏమీ దాపరికం లేదు. నేను మీ దగ్గరికే వచ్చాను, మీరే మాజీ మంత్రిగా పరిష్కారం చేస్తుంటే అప్పుడు ఈ సమస్య ఉండేది కాదు. మీ ఇంట్లో జరుగుతున్నది మీరు పరిష్కారం చేయకపోగా కొంత అటే ఉన్నారు. మీరు గోరుముద్దలు తినిపించాము కూతురులాగా అన్నారు. గోరుముద్దలు కాదు, విషపు ముద్దలు తినిపించారు మాకు అని. ఆ ఎమోషనల్ కోపం అవన్నీ కూడా ఆమె బాధ, కోపం కంటే కూడా బాధ. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు సుఖంగా ఉండాలనే కదా అనుకుంటారు, పెళ్ళిళ్ళు చేస్తారు. దానికోసం ఇన్ని వ్యయప్రయాసాలు ఇంత ఖర్చు పెట్టుకొని వీళ్ళు చేసిన తర్వాత మీరు దీన్ని అన్యాయం చేయడమే కాకుండా పరిష్కారం చేయకపోగా సాగతీయాలనే వేరే వేరే మార్గాలు మీరు వెతకటం అన్నది ఇక్కడ అది మరింత అభ్యంతరకరం. కోర్టుకు వెళ్ళి ఏదో వివాదం వచ్చి నా వల్ల వచ్చినట్టు చెప్పి కోర్టులో మీరేదో తీసుకొని, అంటే పెళ్లి చేసేసి ఆ తతంగం వాళ్ళ ముగించేసి దానిని లీగల్ పేచీగా మార్చి నా మీద నెపం పెట్టాలనుకున్నారు. ఈ లోపల కూడా కట్నం కోసం చేశారు. అదనంగా మతం కోణం కూడా ఒకటి. సో ఇవన్నీ మీ వైపున తప్ప నా తప్పేముంది అసలు?
నేనేం తప్పు చేశాను, ఇప్పుడు నేను చెప్పింది కొంచెమే, ఇంకా నా దగ్గర చాలా సాక్ష్యాలు చాలా వీడియోలు ఉన్నాయని. సో ఆమె బలంగానే తన వాదన ఆమె వినిపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో పరిష్కారం కోసం ఏ దగ్గర పరిష్కారం కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా పరిష్కారం కాలేదు. అక్కడ కూడా వీళ్ళు అంటే ఒక విధంగా వీళ్ళు మొండి వైఖరి, అంటే ఇది ఏమనాలి, ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది కదా, ఇంకా గోరు చుట్టూ మీద ఒకటి పోట్లాగా. ఒక విధంగా మీరు తప్పు చేసి నన్ను ఇరికించి నన్ను వదిలించుకోవాలని చూసి దానికోసం అనేక ఇబ్బందులు పెట్టి పరిష్కారం కోసం వస్తే కూడా పరిష్కారం కాకుండా ప్రతి చోట మీరు అడ్డుపడ్డారు. జగన్ దగ్గరికి కూడా వెళ్దామని నేను వెళ్ళాను, జగన్ గారి దగ్గరికి, కానీ అక్కడ నాకు అవకాశం దొరకలేదు. సో ఆమె నేను న్యాయ పోరాటం నేను చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను. ఒక ఆడపిల్లని ఇలా చేయకూడదు. నిజానికి ఏ ఆడపిల్లను అయినా కూడా ఇది అందరికీ కూడా ఒక కనువిప్పు ఉండాలన్న దాంతోనే ఆమె అనడం లేదు. కానీ ఈ చర్చ అనేది ఒక్కో సందర్భం ఒక విషయంలో ప్రజల్లో కొంచెం అవగాహన తీసుకొస్తుంటుంది కదా. కాబట్టి వీటన్నిటికీ నేను జోగి రమేష్ రాజకీయ కక్ష సాధింపు, నేను విషయం క్లియర్గా చెప్పాను, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు, నా కుటుంబంలో వివాదాన్ని పెంచుతున్నారు అని ఆయన ప్రత్యారోపణ చేయటం తప్ప అసలు విషయం అనేది సరే అది మీరు చెప్పలేదు దాటేశారని అనుకున్నప్పటికీ కూడా మామూలు వివాదంలాగా చూపిస్తున్నారు. కానీ వివాదంలో మీ పాత్ర చాలా ఏకపక్షంగా వేధింపులతో సత్యాన్ని తొక్కి పట్టడంతో ఉందనేది ఆమె మీడియా ముందు చెప్తున్నారు. మీకు అందరికి కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరందరూ కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఎవరైనా కానీ ఎలా చెప్పుకుంటారు, ఎలా జరుగుతుంది, దీనికి మళ్ళీ రాజకీయం పులుముతున్నారని. సో ఖచ్చితంగా అయితే ఈరోజు అదనంగా ఇప్పుడు కృష్ణప్రసాద్ కూడా ఆమె ఒక మాట్లాడుతున్నారు. నేను ఎమ్మెల్యే ప్రసాద్ దగ్గరికి వెళ్ళాను, కృష్ణప్రసాద్ దగ్గరికి, ఆయన మీ అన్నయ్యని కూడా పిలిపించారు, వెంకటేశ్వర్లు అని ఆయన పేరు, పిలిపించి మీ తమ్ముడి ఇంట్లో ఇదంతా జరుగుతుంది మీరు పరిష్కారం చేయండి, కొంచెం పెద్ద ఇంటి పెద్దగా ఇట్లాంటివి. ఆయన అయితే నిజానికి వివాదం వద్దు, ఇది ఎలాగో పరిష్కారం చేసుకోవడం మంచిదన్న పద్ధతిలో మధ్యవర్తిత్వంతో పరిష్కారం చేయడానికి ఆయన ప్రయత్నించారు, కానీ పెంచే ప్రయత్నం ఆయన ఏమీ చేయలేదు. మొదట కష్టం అవుతుంది కదా అని ఇట్లాంటివే చెప్పారని ఒక విధంగా ఆమె చెప్పేవి ఓ బాధితురాలు అక్కడ అనుభవించిన వీటన్నింటినీ చెప్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ వీర వెర్షన్ ఏం చేస్తారు అనేది ఒకటైతే కోర్టు ముందు కూడా ఉంది, మీరు ఇదేంటి చేయబట్టి నేను కోర్టును కూడా ఆశ్రయించానని. ఇప్పుడు నిన్న ఆయన చెప్పేది ఏంటి, మేము ఇప్పుడు విడాకుల పిటిషన్ వేశామని తెలిసి ఆమె ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చారని ఆయన చెప్పారు. కానీ ఏడాది కిందటే పెళ్ళైన 2 నెలలకే మీరు విడాకుల పిటిషన్ వేశారు, అది కూడా ఏకపక్షంగా, రెండోది నాకు తెలియకుండా చేశారని. కాబట్టి చాలా తీవ్రమైన అంశాలు ఉన్నాయి. వీటికి జవాబు దాటేసి రాజకీయమైన దాడి లేకపోతే ఎదురు దాడి వివాదం ఒకటి. ఈరోజు నిన్నటించి ఎమ్మెల్యే వెర్షన్ ఈయన వెర్షన్ 2 పోటాపోటీగా వేస్తున్నారు. కానీ అన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తానని ఆయన కూడా చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తారో, ఆయన మాట్లాడింది ఆయన సేకరించింది నెట్వర్క్ ఎక్కువగా ఉంటుందని. ఈరోజు అచ్చెన్నాయుడు కూడా ఇందాక మంత్రి ఆయన కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారు. సో దీన్ని రాజకీయ స్వభావం లేదా రాజకీయ వివాదాల్లో బహుశా ఇది కూడా చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు అన్ని కుటుంబాల సమస్యలు ఎందుకు ఇలా అవుతున్నాయి, ఇదంటే నిజంగా దురదృష్టకరమైంది. రాజకీయాలకు పరిమితం కాకుండా ఒకవేళ నిజంగా ఏదైనా సమస్యలు ఉన్నా తప్పులు చేస్తున్నా వాటిని దిద్దుకొని తొందరగా బయటపడే బదులు ఇంకోటి కూడా ఉంది. ఇదంతా జరిగింది ఎప్పుడు 2025లో అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం కోల్పోయాక ఇంకా ఇప్పుడు అంటే దీన్ని ఇంకా ఊహించాలి ఎవరైనా కానీ. కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ మళ్ళీ మీడియా సమావేశం పెట్టి చెప్తారేమో తెలియదు, కానీ మీడియా సమావేశాలు కోర్టులో పోరాటాల కంటే ముందు ఒక మానవీయ దృక్పథంతో వాస్తవికంగా పరిష్కరించాలి. దేన్ని ఈ రోజుల్లో ఎవరు దేన్ని దాటేయగలిగిన పరిస్థితి లేదండి. అంటే మామూలు వాళ్ళు కూడా అన్ని సాక్ష్యాధారాలు, వీడియోలు, లింకులు అన్నీ చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఒక 3-4 ప్రశ్నలు చెప్పాను. ఖచ్చితంగా 1 చెప్పకుండా సమాచారం తెలిసి కూడా చేయటము, ఉండగానే విడాకులకు వెళ్ళటము, మతం కోణంలో కూడా సత్యాన్ని తొక్కిపట్టారు అనేటటువంటి ఆరోపణ, వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సి దృష్టికి వచ్చినా కానీ పరిష్కరించకపోవటం, ఈ 4-5 అంశాలకు జోగి రమేష్ సందేశి చెప్పడమే కాదు, నన్ను అడిగితే పరిష్కారం చేసుకోవని
న్యాయం చేయాలి అంతకంటే ఇంకా. ఎందుకంటే కొన్ని ఘటనలు కొన్ని సందర్భాలు చూస్తున్నాము, ఇలాంటివి కొంచెం బాధాకరమైన పద్ధతిలో పరిష్కారం కావటం, దురదృష్టకరమైన మలుపులు తిరగటం, ఇవి ఎవరికి మంచిది కాదు, ఏ కుటుంబానికి ఎవరికి కూడా. రాజకీయాలు ఈరోజు మొదలవలేదు, ఈరోజు అయిపోవు. కాబట్టి కలగపులకం చేసేసి దీని ద్వారా లాభ నష్టాలు లెక్కేసుకోవడం ఏమాత్రం సరికాదు ఏ కుటుంబాన్నైనా. నేను నిన్న కూడా స్పష్టంగా చెప్పాను, ఈ సందర్భంలో అనవసరంగా పెద్ద పెద్ద కుటుంబాల పేర్లు తీసుకొని రావటము, లేకపోతే శాసనసభలో గతంలో చంద్రబాబు సతీమణి గురించినటువంటి దాన్ని పరోక్షంగా ప్రస్తావించడం, ఇవన్నీ బొత్తిగా అనవసరమైన అసందర్భమైనటువంటి విషయాలు. ఇంకొక మీడియాని గురించి ఆయన ప్రస్తావించారని నేను చెప్పాను. ఆ మీడియా ఆయన ఈరోజు నిన్నంతా కూడా ఆయన కూడా చాలాసేపు దాన్ని చెప్తూనే ఉన్నారు. ఇంకా అది ఆయనకి ఎలాగో దానికి ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఈ క్రమంలో వాళ్ళిద్దరు బావమరుదులు అనే పద్ధతిలో ఆయన అన్నారని మళ్ళీ ఈయన కూడా దాన్ని స్వీకరించి చెప్పడం కొంచెం వింతగా విపరీతంగా ఉంది ఈ విషయం. మరి దురదృష్టకరంగా కూడా ఉంది. ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. జరిగిన తప్పును సరిదిద్దుకొని కట్నం అని తీసుకోవడం అనేది మామూలుగానే పొరపాటు. కట్నాలనండి ఇంకోటేనండి, ఇలాంటి కేసుల్లో కూడా వాటికి నాకు ఎవరో చెప్పారు యాక్చువల్గా. అంటే నేను కూడా చాలా లైఫ్ చూసాం కదా, చాలా సందర్భాలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేయటము ఏదో చెప్పడం జరుగుతుంది. మాకు ఇంత ఖర్చు అయింది, మినిమం ఖర్చులు ఇప్పించటం, ఇచ్చిన ఇవి జరుగుతాయి. మాకు కూడా ఇంత ఖర్చు అయింది మీకేనా అనడంతో అది అసలు పరిష్కారానికి కూడా ప్రయత్నించలేదని ఆమె చెప్పేది. ప్రయత్నించి ఉంటే నిజానికి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. సో పెంచుకోవడానికైనా పరిమితి ఉంటుంది. మరీ ఇంకా మామూలు వాళ్ళకంటే పదవుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతల్లో ఉన్నవాళ్ళు అనకూడదు, కానీ అదేవో కక్కుర్తిగా ముగించాలనుకుంటే అది చాలా సమస్య అవుతుంది. ఇంక ఇందులో వాళ్ళ మతాలు తీసుకొని రావటం, వాళ్ళు మతము వాళ్ళంటే మేము ఎవరు అమ్మాయి అంటుంది, మీరు క్రైస్తవులు అయితే నాకేమో అభ్యంతరం లేదు కానీ చెప్పలేదు, దాన్ని నేను చెప్తున్నానని ఆమె అంటున్నారు. సార్ జగన్ లోకల్ వారు యంత్రాంగం మంత్రాంగం రెడీగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరితో ఈరోజు సమావేశం జరుపుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తాం. అంటే ఇప్పటికే ఒక ఏదో సర్వేలో ఆయనకు ఆధిక్యత వచ్చింది, అది ఇది అనేది చెప్తున్నారు. బహుశా రేపు మన ఎన్నికలు గెలవాలంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ గెలవాలి. లోకల్ ఎలక్షన్స్ గెలవాలంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం గెలుస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు అనేక మాయోపాయాలు చెప్పి ఎన్నికలను తారుమారు చేస్తారు. కాబట్టి మీరు 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉండి దీనికి అవకాశం అది ఉందా? ఈరోజు జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాయోపాయాలను, కుట్రలను మీరు ముందే కనిపెట్టి వమ్ము చేయాలి అని ఆయన చాలా స్ట్రాంగ్గా పిలిపిస్తున్నారు. ఇంకా రెండవది బీసీ రిజర్వేషన్లు, దీనికోసం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీనికోసం యంత్రాంగం మంత్రాంగం ఏ ఒక్క సీటు కూడా వదిలిపెట్టకూడదు.